ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపతి డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, బ్రహ్మముహూర్తంలో లేవాలి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు, కానీ మనం అనుకోకుండానే తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో ఒక్కోసారి మనకి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. దీని వెనుకున్న కారణం ఏంటి? ఇలా జరగడానికి గల సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, మనకి యాక్చువల్లీ అలా మెలకు రావడం అంటే నీ యొక్క సంకల్పం నీకు దగ్గరలో మేనిఫెస్ట్ అవ్వబోతుంది అని అర్థం. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ నీకు మేనిఫెస్ట్ అవ్వబోతున్నాయి. సో నీ సబ్కాన్షియస్ దానికి ప్రోగ్రామ్ అయ్యింది. నువ్వు కంటిన్యూస్గా సబ్కాన్షియస్ని ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నీకు 3 o'clock 3:20 మెలకు వస్తుంది. డైలీ అఫర్మేషన్స్ రాస్తూ ఉండండి. పొద్దున సాయంత్రం రాస్తూ ఉండండి. ఎగ్జాక్ట్లీ 2:45 or 3 o'clock ఆ టైంలో మనకి మెలకు వస్తుంది. మెలకు వచ్చేసి ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో కూర్చుని జస్ట్ విజువలైజ్ చేయండి. అండ్ ఎందుకంటే 3:40 నుంచి 6:30 వరకు ఇట్స్ అ తీటా స్టేట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైండ్. దేవుడు ఏం చేశాడు అంటే చిన్నప్పటి నుంచి 0 తల్లి గర్భం నుంచి 7 ఏళ్ల వరకు మనల్ని తీటా స్టేట్లో పెట్టారు. ఆ టైంలో ఉన్న ప్రోగ్రామ్స్, ఆ టైంలో డీప్ రూటెడ్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి. మన బిలీఫ్స్ కావచ్చు, అన్ని ప్రోగ్రామ్ అయిపోతాయి. ఒక కంప్యూటర్ ఎట్లాగైతే ప్రోగ్రామ్ అయిపోయిందో అలా డీప్ రూటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ అప్పుడే ఫామ్ అవుతాయి. అప్పుడు మనం తీటా స్టేట్లో ఉంటాం. ఆ తీటా స్టేట్ అనేది మనకి రోజులో ఎప్పుడు వస్తుంది అంటే 3:40 to 6:30 నిద్ర లేచినప్పుడు చూడండి. ఒక రకమైన నిద్రావస్థలో ఉంటుంది ఆ స్టేట్లో మనం ఎవరిని అరవలేము, కోపంగా ఉండము, ఒక రకమైన మెడిటేటివ్ స్టేట్లో ఉంటాం మనం. ఆ మెడిటేటివ్ స్టేట్లో మనం ఏదైతే ఐ కెన్ క్రియేట్ మై రియాలిటీ టైం, అది ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఎందుకంటే విశ్వం అంతా కూడా అంత డివైన్ ఎనర్జీ ఫ్లో అయ్యే టైం. ఆటోమేటిక్ నువ్వు డివైన్ ఎనర్జీస్ ఇన్వోక్ చేయకుండానే డివైన్ ఎనర్జీ విల్ బీ ఫ్లోయింగ్ ఆల్ అరౌండ్ యూ. ఇట్స్ అ డివైన్ స్పేస్ టైం అనేది 3:40 to 6:30. సో ఈ టైంలో నువ్వు లేచి ఆ 3 hours నువ్వు ఎఫర్మేషన్స్ రాయి, లేకపోతే విజువలైజేషన్ చేయి, మెడిటేషన్ చేయి. ఒక స్ట్రాంగ్ సంకల్పాన్ని మనసులో ఉన్నాడు. అది స్ట్రాంగ్ సంకల్పాన్ని నువ్వు ఫోర్స్ఫుల్లీ రాయడం చేయడం కాదు, నీ మనసులో అది ప్రోగ్రామ్ అవుతూ నీకు ఆ ఫీల్, స్మెల్, టేస్ట్, టచ్, ఆ బ్యూటిఫుల్ స్టోరీ రాయడం కావచ్చు. ఇది నువ్వు చేస్తున్నప్పుడు అనుకో, ఆ టైంలో యూ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ వెరీ క్విక్లీ. ఒక 3-4 daysలో మేనిఫెస్ట్ చేయడం, 1 weekలో మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మ ముహూర్త ఈజ్ వెరీ పవర్ఫుల్ టైం. మనము తీటా స్టేట్లో మళ్ళీ 6:30 తర్వాత లేచి చూడండి, 15-20 minutes ఉంటాం. ఆ 15-20 minutes ఆ బెడ్ మీద నుంచి లెగవద్దు. అక్కడే కూర్చుని మెడిటేషన్ చేసి, విజువలైజేషన్ చేసి లెగవండి. ఎందుకంటే 8 o'clock తర్వాత అరే నా ఆఫీస్ టైంకి నాకు నైట్ షిఫ్ట్, నేను మార్నింగ్ లెగవలేను, నాకు ఆఫీస్ టైం ఉంటుంది, సో నేను మధ్యాహ్నం 11కి లేస్తాను అనే వాళ్ళకి పాపం చాలామంది అడుగుతారు, నేను ఈ టైంకి లేస్తాను మేడం, నాకు బ్రహ్మముహూర్త టైమే ఉండదు, బికాస్ నేను ఆ టైంలో ఆఫీస్లో వర్క్ చేస్తున్నా. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైనా నిద్రలే, మధ్యాహ్నం 2 o'clock అయినా నిద్రలే, ఫస్ట్ 15 minutes నువ్వు తీటా స్టేట్లో ఉంటావు. ఆ ఫస్ట్ 15 minutes నువ్వు లెగవద్దు, బెడ్ మీద నుంచి కూర్చుని అక్కడే విజువలైజేషన్ చేసి లెగు. ఎందుకంటే ఎనీవే అలా నిద్రావస్థలో నుంచి బయటకు వచ్చే టైంలో ఆ పీరియడ్ ఉంది చూడండి, ఆ పీరియడ్ ఈజ్ ఎ వెరీ డ్రౌజీ. ఆ పీరియడ్ వచ్చి తీటా ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలోంచి కొంచెం సేపు బయట అవ్వడానికి మనం ఇలా కళ్ళు రుద్దుకుంటాము, ఇట్లా అనుకుంటాము, కొంచెంసేపు పడుతుంది మనం ఆ స్టేట్లోంచి బయటికి రావడానికి కదా. సో ఆ తీటా స్టేట్లో నువ్వు విజువలైజేషన్ చేసి నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. ఎందుకంటే చాలామంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అండ్ నాకు బ్రహ్మముహూర్త, నాకు ఆ తీటా స్టేట్, ఆ టైం అంతా ఆఫీస్లో. అండ్ ఇంకోటి, మీరు ఆ బ్రహ్మముహూర్త టైంలో ఆఫీస్లో చెత్త మాటలు మాట్లాడుకోకండి, ఆఫీస్లో కష్టాలు చెప్పుకోకండి. ఆఫీస్ నుంచి వచ్చే టైం ఉంటుంది కొంతమందికి 3:30 to 4:30 టైం, కొంతమందికి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఆఫీస్ నుంచి వచ్చే టైమో ఏదో టైం ఉంటుంది, ఎవరితో మాట్లాడే టైం ఉంటుంది. ఒకవేళ మాట్లాడరు యాక్చువల్లీ ఆ టైంలో ఎవరు, మ్యాక్సిమం సైలెంట్గా ఉంటాం. మీరు విశ్వంలో అంత డివైన్ స్పేస్ నడుస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు సైలెంట్గానే ఉంటావు, మాటలు తక్కువ. ఒకవేళ మాట్లాడుతూ కష్టాలు చెప్పుకుంటున్నావు అనుకో, వినొద్దు, వేరే వాడి కష్టం ఆ టైంలో వినొద్దు దయచేసి. బికాస్ నువ్వు ఆ టైంలో నువ్వు వర్కింగ్ కాబట్టి బీ క్వైట్, బీ ఇన్ దట్ క్వైట్ స్పేస్. ఎందుకంటే ఆ స్పేస్లో ఎవరైనా యాంగర్ని చూసినా ఆ రోజంతా నువ్వు యాంగ్రీగా ఉంటావు. కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు కోపం వస్తుంది? వేరే వాడి యాంగర్ని నువ్వు ప్రోగ్రామ్ తీసుకుంటున్నావు ఆ టైంలో. వాట్ ఎవర్ ఈజ్ అ
థాట్, ఎమోషన్ యు సీ, యూ విల్ అట్రాక్ట్ వెరీ క్విక్లీ. సో ఆ టైంలో నువ్వు ఒకవేళ ఇంటికి వచ్చే టైం కావచ్చు, లేకపోతే ఇలా ఉంటే కనుక దయచేసి నెగిటివ్ మాటలైతే వినకండి, పాజిటివ్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ డేలో నువ్వు 11 o'clock రే, 12 o'clock రే, ఫస్ట్ 15 minutes నువ్వు తీటా స్టేట్లో ఉంటావు. ఆ 15 minutes యాంపుల్గా దాన్ని యూజ్ చేసుకుని బికమ్ అ మ్యాజికల్ బీయింగ్. ఆ టైంని నువ్వు విజువలైజేషన్కి వాడుకున్న 15 minutes చాలు, 17 minutes చాలు. నువ్వు ఒక 17 minutes చాలు డేలో నువ్వు విజువలైజేషన్ చేస్తే నువ్వు నీ లైఫ్ని మ్యాజికల్గా నువ్వు చేసుకోవడానికి. ఆ 17 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఆ 17 minutes ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఇనఫ్ డేలో. సో నువ్వు ఏ టైంకి లేస్తావు, నేను ఆ టైంకి లెగవలేను అనే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. బికాస్ ఎన్నో నైట్ షిఫ్ట్ ఉంటుంది, లేకపోతే నైట్ మీటింగ్స్ ఉంటాయి, 2 వరకు మీటింగ్ అయింది, లేకపోతే వర్క్స్ బాగా హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉండే వాళ్ళు ఉంటారు నైట్ కదా. సో వాళ్ళు పొద్దున్నే 3:40కి లెగవలేరు, బ్రహ్మముహూర్తంలో లెగవలేరు. బట్ బ్రహ్మముహూర్తం కొంతమందికి మెలుకొస్తుంది, ఆ టైంలో మళ్ళీ వెళ్ళి పడుకోవాలి, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ డే స్ట్రెస్ అయిపోతారు. ఆ టైంలో లేచి ఇవన్నీ చేసి మళ్ళీ పడుకున్నారనుకోండి, అయినా కూడా మీరు స్ట్రెస్ అయిపోతారు. సో బెటర్ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏ టైంకైనా నిద్ర లేవండి. 11 o'clock లేస్తారా, 12 o'clock లేస్తారా, లేచిన తర్వాత ఫస్ట్ 17 minutes ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 17 minutes మీరు ఉపయోగించుకుంటే మీ లైఫ్ని మీరు మ్యాజిక్ చేసుకోవచ్చు, మీ లైఫ్ అంతా మ్యాజికల్ లైఫ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ సమయంలో ఏం చేయాలి, లేకపోతే చేసే అఫర్మేషన్ ఏ విధంగా చేయాలి, చేసే విజువలైజేషన్ ఏ విధంగా చేస్తే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఆ విశ్వం నుంచి కోరికలు నెరవేర్చుకునే ఈ ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఒకటి వచ్చేసేసి నా సెషన్స్ ఒకటి ఉందండి, మనీ మేనిఫెస్టేషన్ సెషన్. యాక్చువల్లీ 2 days ప్రోగ్రాము, వెన్స్డే థర్స్డే ఉంటుంది. ఇట్స్ 999 rupees, పెద్ద కాస్ట్ ఏం కాదు. జస్ట్ మీరు ఎన్నో పిజ్జా కూడా ఆర్డర్ చేసుకుంటారు, ఎన్నో వేస్ట్ చేస్తారు లైఫ్లో, దీనికి ఉపయోగించండి. 999 ఈ ప్రోగ్రామ్ చేసే మీ లైఫ్, యూ విల్ బికమ్ ఎ పవర్ఫుల్ బీయింగ్. ఫస్ట్ నీ శక్తి ఏంటో ఫస్ట్ నీకు తెలుస్తుంది. అరే నా లైఫ్లో ఇది, నేను ఏది సాధించాలి, నా లైఫ్లో ఎలా ఉండాలి, నా లైఫ్లో ఏవేవి సాధిస్తే నేను సక్సెస్ఫుల్గా ఉంటాను అనేది నీ యొక్క మిలియనర్ బ్లూ ప్రింట్ అనేది నీకు తెలిసిపోతుంది. నేను డబ్బు ఎలా సాధించగలుగుతాను, ఎంతవరకు నేను రీచ్ అవ్వగలుగుతాను, నా వైబ్రేషన్స్ ఏంటి, నా ఇప్పుడు కరెంట్ వైబ్రేషన్స్ ఏంటి, నా ఫ్యూచర్ నేను ఎలా వైబ్రేట్ చేయాలి, నేను ఎలా పవర్ఫుల్ బీయింగ్ అవ్వాలి అన్నది నీతోనే ట్రావెల్ చేపిస్తాను అనమాట ఈ సెషన్స్లో అంతా. ఇట్స్ లైక్ సబ్ కాన్షియస్, నీ యొక్క ఇన్నర్ చైల్డ్తో నీకు కనెక్ట్ చేపించి ట్రావెల్ చేపిస్తాను అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ సెషన్ ఇస్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన విధంగా చాలామందికి ఈ సెషన్స్ హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ 3 to 4 ఈ టైంలో మెలకు వచ్చే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.